ముఖ్యంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి, కాపు యువతకి, నాలాంటి కొత్త తరం రాజకీయ నాయకులకి నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయాలని వచ్చేటువంటి కొత్త తరం రాజకీయ నాయకులకి ఆయన సమాధానం చెప్పాలి. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం కూడా తెలుసుకోవాలి. ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లోకి ఎవరైనా సేవ చేయాలని వస్తారు, పేరు ప్రతిష్టలు సంపాదించాలని వస్తారు, 10 కాలాల పాటు ప్రజల హృదయాల్లో ఉండాలనుకుంటారు. కానీ మా నాయకుడిని చూసిన తర్వాత మేడి పండు చూడ మేలిమై ఉండను, పొట్ట విప్పి చూడ పురుగులుండను అన్నది. ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే ప్రజల కోసం, భవిష్యత్తు కోసం మంచి చెయ్యాలని వస్తారు. కానీ మనం దేనికి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఏం చెయ్యబోతా ఉన్నామని ఆయనకైనా అర్థమవుతుందో లేదో మాకైతే అర్థం కావట్లా. మేము నిలువెల్ల ఒక పాషాణ హృదయంతో ప్రయాణం చేస్తున్నామని, స్వార్థపరులతో ప్రయాణం చేస్తున్నామని అర్థం అవల. ఇన్నాళ్ళు ఇటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ప్రయాణం చేశామా అని మా మీద మాకే జాలి, దయతో పాటు అసహ్యం కూడా వేస్తున్నాయి. మా మీద మాకు అసహ్యం కూడా వేస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేశారంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి సేవ చేస్తారని, అందరికీ అండగా నిలబడతారని, అందమైన భవిష్యత్తుని ఇస్తారని నమ్ముతాం. కానీ ఏనాడు పార్టీ నిర్మాణం మీద కానీ, కేడర్ మీద కానీ, యువత మీద కానీ, వీర మహిళల భవిష్యత్తు మీద కానీ దృష్టి సారించకపోవడం రాజకీయాల పట్ల వారికి ఉన్నటువంటి నైజాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తుంది. అన్ని తాత్కాలికమే, అంతా నటనే. మేము గుర్తించలేకపోయాం. నమ్మి ఈ రోజున నట్టేట మునిగిపోతా ఉన్నాం. మేమందరం నమ్మి నట్టేట మునిగిపోయాం. ప్రజలు జనసేన పార్టీ నాయకుల కన్నా, జన సైనికుల కన్నా, వీర మహిళల కన్నా చాలా తెలివైన వాళ్ళు. మేమే అమాయకులం. మేము అనుకునేవాళ్ళం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, భావజాలం ప్రజల అర్థం చేసుకోవడంలో కాస్త వెనకబడ్డారేమో, మేమే వాళ్ళకి బాగా తెలియజేద్దాం అని అనేక సార్లు ప్రయత్నం చేసినా ప్రజల్ని నమ్మించలేకపోయాం. ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి గురించి బాగా తెలుసు. అందుకనే వారు 5 సంవత్సరాల ముందున్నారు మాకన్నా. ప్రజలు మాకన్నా 5 సంవత్సరాల ముందున్నారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అందుకనే 2019లోనే మమ్మల్ని ఓడించారు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా 2 చోట్ల చిత్తు చేశారు వాళ్ళు. అంటే ప్రజలు తెలివైన వాళ్ళ, పార్టీని నమ్మిన నాయకులు, వీర మహిళలు, సైనికులు తెలివైన వాళ్ళ? ముందు చూపు ఎవరికి ఉంది?